మూగజీవాలకు ఆహారం అందించడం ద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడగలమని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు జ్ఞానోపదేశం చేశారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారి విగ్రహ ప్రాంగణములు ఏర్పాటు చేసిన పక్షుల చలివేంద్రము, మజ్జిగ చలివేంద్రము, పశువుల చలివేంద్రములను ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారి అమృత హస్తములతో ఆవిష్కరించగా, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, జైన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు భవర్లాల్ జైన్, క్లబ్ కలెక్షన్ అధినేత విజయ్ జైన్, వ్యాపారవేత్త నల్లం సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రకృతిని, ప్రకృతిలో ఉన్న జీవరాశిని ప్రేమించాలి అని వారు తెలిపారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మండు వేసవిలో నిర్వహిస్తున్న పక్షుల, పశువుల మజ్జిగ చలివేంద్రాలను సేవాభావాలు అమూల్యమైనవని పేరాబత్తుల రాజశేఖర్ కొనియాడారు. భవర్లాల్ జైన్ మాట్లాడుతూ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం మత సామరస్య సదస్సులో మరియు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యక్రమంలోనూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పాల్గొనే అదృష్టాన్ని ప్రసాదించిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారికి పాదాభివందనములు సమర్పించుకుంటున్నానని వారు తెలిపారు. అలాగే మజ్జిగ చలివేంద్రానికి భవర్లాల్ జైన్ 10,000 రూపాయలను విరాళంగా అందించారు. మరియు విజయ జైన్ 10,000 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. అందరూ కూడా ఇప్పుడు దాన్ని తీసుకుని అందరూ కూడా ఒకసారి చేత్తో పట్టుకుని ఒకసారి టైగర్ కూడా ఒకటి ముగ్గురు పట్టుకుని ఒకసారి ముగ్గురికి ఇస్తున్నారు. నా అదృష్టం ఏంటంటే ఈ 10,000 రూపాయలు ఇవ్వడం ముఖ్యం కాదు సార్. ఈ గురువు గారి యొక్క ఆశీస్సులు, ఆయన నా కన్నా వయసులో చిన్న అయినప్పటికీ డాక్టర్ నా వయసు 71 years సార్. సరే నాకన్నా వయసు చిన్న అవ్వచ్చు, కానీ నేను ఈ శిష్యుడిని గత 36 సంవత్సరాల నుంచి పిలిచిన పిఠాపురం పిలిచిన పెట్రాడ పిలిచిన ఇక్కడ పిలిచిన తర్వాత మన ఇక్కడ కాకినాడలోనే వేదిక ఫంక్షన్ హాల్ పక్కనే బాకల్పూడిలో కూడా ఆశ్రమంలో అక్కడ పిలిచిన ఎక్కడ గురువు గారి యొక్క పిలుపు వస్తే వెంటనే బయలుదేరి వస్తాం. అందరికీ నమస్కారం. పెద్దలు ఉమర్ అలీషా గారు వారికి అభినందనలు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ బోట్ క్లబ్ ఆవరణలో మనుషులకే కాదు పశుపక్షులకు కూడా, మరి మోగజీవులకు కూడా మరి ఈ వేసవి కాలంలో నీరు కానీ ఆహారం కానీ అందించడం చాలా శుభపరిణామం. ఆయన మాటల్లో సమతుల్యత, జీవ వైవిధ్యం రెండు గొప్ప విషయాలు చెప్పారు. మనందరం కూడా ఈరోజు ఎలా ఉన్నామంటే ప్రకృతిని మనం ప్రేమించాం. ఈ ప్రకృతిలో ఉన్న అన్ని జీవులు కూడా మనకి సమానం. మరి ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన గ్రామీణ వాతావరణంలో మేము చూసినట్లయితే రైతులు తను పండించిన కొంత ఏదైతే ధాన్యం చిరుధాన్యం వచ్చు, ఇలాంటి కొంత పక్షులతో చక్కని బంధం మీది మాది, పశువులతో వీడని బంధం మీది మాది. ఏ జీవి లేకుండా మనముండలేము, ఏ ప్రాణి లేకుండా జీవించలేము. పక్షులతో చక్కని బంధం
మీది మాది, పశువులతో వీడని బంధం మీది మాది. ఏమంటారు? థ్యాంక్ యూ. పశు పక్షాదులకు ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా బోట్ క్లబ్ వద్ద ఈ రోజున చంద్రాన్ని ఏర్పాటు చేసి తద్వారా దాహార్తిని తీర్చి భగవత్ సేవ చేసుకున్నట్లుగా మనం పరిగణించుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ వారి వారి ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసుకొని భగవత్ సేవ చేసుకున్నట్లయితే మనందరికీ భగవంతుని యొక్క ఆశీస్సులు ప్రసాదింపబడతాయి. ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా గత 25 సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం, ఆర్తిని తీర్చి భగవత్ సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని అనేక మంది ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా మూగజీవులు కూడా దాహార్తిని తీర్చి వాటి యొక్క సేవను కూడా మనం చేసుకోగలిగినట్లయితే అది కూడా భగవత్సేవగా పరిగణించబడుతుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల దగ్గర ఒక ప్లేట్లో కొంచెం నీళ్లు పోసి చిరుధాన్యాలు ఆ పక్షులు రావడానికి వీలుగా ఉన్నటువంటి అనుకూలమైన ప్రదేశంలో తమ ఇళ్ల దగ్గర ఆ ఏర్పాట్లు చేసినట్లయితే పక్షులు మన ఇంటికి రావటం అతిథులుగా వచ్చి ఆ గుక్కెడి నీళ్లు ఆ చిరుధాన్యాలు తిని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఆ మూగజీవులు మనపై ప్రసరింపజేస్తాయి. అటువంటి భగవత్ సేవ మనం చేసుకోగలిగినట్లయితే మన కోరికలు, మన తాపత్రయాలు, మన కష్ట సుఖాలు అన్నీ కూడా చక్కగా ఆ భగవత్ సేవ ద్వారా సమకూర్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ భగవత్ సేవను ఈ రూపంగా ఈ వేసవి మంచి ఎండలో పక్షులకు కొద్దిపాటి ముక్కలు అందించి దాహాన్ని తీర్చి కొంత ఆహారాన్ని సమకూర్చినట్లయితే అతిథులు వచ్చి ఆ భగవంతుని ఆశీస్సులు మనకు ప్రసాదిస్తారు. మరి పట్టణాల్లో చూసినట్లయితే ఎక్కడ నీటి చొక్క దొరకదు. అటువంటి ప్రదేశాల్లో మనమే ప్రతి ఒక్కరూ ఇళ్ళ దగ్గర ఈ ఏర్పాటు చేసినట్లయితే ఆ ప్రాంతాల్లో ఆ పట్టణాల్లో పక్షుల సంచారం పెరుగుతుంది. పక్షుల సంచారం పెరిగితే ప్రకృతి సమతుల్యం ఏర్పడుతుంది. తద్వారా మనకి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. చక్కటి ఒక జీవ వైవిధ్యం ఏర్పడి ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సు మనందరం కూడా భగవంతుడిని పొందుపరించే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా గ్రామ ప్రాంతాల్లో అయినట్లయితే పశువులు ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ఒక పెద్ద కుండీల్లో నీళ్లు పోసి ఇళ్ళ దగ్గర ఉంచినట్లయితే పశువులు నీళ్లు తాగి అక్కడ గడ్డ తిని మళ్ళీ ఆ భగవంతుని ప్రార్థించి మనకు ఆశీస్సు ప్రసాదిస్తారు. ఆ విధంగా మనం మానవులుగా భాష వచ్చు, మనం ఆ యొక్క దాహాన్ని తీర్చుకోగలుగుతున్నాం. మరి పశువులు కూడా మోక్షజీవులైనటువంటి పశువులు కూడా దాహాన్ని తీర్చుకోవడానికి మనం ఈ విధమైన సేవ చేయగలిగితే అది నిజమైనటువంటి భగవంతుని సేవ. ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా దానికి మించినటువంటి సేవ ఈ అద్భుతమైనటువంటి సేవ. అందులో భాగంగా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో, అనేక పట్టణ ప్రాంతాల్లో మన శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభ్యులు మరియు సభ్యత్వాలు అందరూ కూడా ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఇది ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమం కింద ఈ వేసవి కాలంలో మనందరూ చేయగలిగినట్లయితే మనందరికీ భగవంతుని యొక్క కృప కటాక్ష విధాలు మనపై ప్రసరింపబడతాయి. ఈ సందర్భంగా రాజశేఖర్ గారు, హుసేన్ షా గారు, మరి మన వెంకటేశ్వరరావు గారు, అతిథులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క శుభ ఆశీస్సులు తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వామివారి యొక్క అనుగ్రహ భాషలతో మనల్ని ఆశీర్వదించారు.